హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్ముడు డాన్య స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఏంటి, అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు సపోర్ట్ని ఇస్తారని అనుకుంటూ ఉన్నాను. ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకంటే ఇది మాత్రం అందరి ఎనర్జీ చూసే వాళ్ళందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది ఏ ఒక్కరికి ఫుల్ రీడింగ్ మాత్రం కాదు. మీరు దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదామా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ని ఇంకొకసారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. లాస్ట్ సఫరింగ్ అండి, సారీ. నాకు అర్థం కావడం లేదు, నేను నిన్ను చేరడానికి కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎందుకు తెలీదే, చూద్దాం. మన కలయిక మళ్ళీ బాధను కలిగిస్తుందేమో అని భయం వేస్తుంది. ఓహో, ఇది ఇక్కడ అర్థమైంది కదా. నేను మీకు మాటలు మాత్రమే చెప్పాను ఇన్ని రోజులు, ఇప్పుడు చేతులు అంటే ఇన్ని రోజులు వాళ్ళు మాటలు చెప్పారంట, ఇప్పుడు రియల్గా తను ఏంటనేది చూపించాలనుకుంటున్నారంట. ఏంటో అది చూద్దాం. మీకు తెలియకుండా ఎన్నో విషయాలు దాచాను, క్షమించు. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూసుకోండి, వాళ్ళు క్లైమ్ చేసుకోండి ఎనర్జీని. నేను కన్ఫ్యూజ్ అవుతూ నిన్ను బాధకు గురి చేస్తూ ఉన్నా. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ ఎందుకు అవ్వాలి? క్లారిటీ ఉండాలి కదా లైఫ్ అంటే. సారీ అండి, ఇది మిమ్మల్ని డిక్ చేయాలనో మీ పర్సన్ని తక్కువ చేయాలనో మాట్లాడటం లేదు. నాకు అనిపిస్తూ ఉంది, అది చెప్తున్నా. నేను మీకు చేసిన అన్యాయం నేను తీసుకున్న గోతిలో నేనే పడేలా చేశాయి. ఇప్పుడు నేను క్లాప్ కొడతాను దీనికి. యూనివర్స్ ఎవరిని వదలదు అనేది ఇక్కడ ప్రూవ్ అయ్యింది. ఇక్కడ మిమ్మల్ని మీ ముందే నేను కార్డ్స్ తీశాను, చూద్దాం ఇప్పుడు ఇంకా దీనికి ఏం క్లారిఫికేషన్ అనేది మనము మాట్లాడుకుంటూ దాని గురించి క్లారిఫికేషన్ తీసుకుందాం. నాకు అర్థం కావటం లేదు, నేను నిన్ను చేరడానికి కన్ఫ్యూజ్ అవుతున్నా అని మీ పర్సన్ అంటున్నారు. ఎందుకు ఇక్కడ మా చూసే వియర్స్ పర్సన్ అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇన్ని కార్డ్స్ వస్తే అలా చెప్పాలి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వావ్, నేనైతే యూనివర్స్కి తల వంచి నమస్కారం చేస్తున్నా. ఎంత అక్యురేట్గా ఆన్సర్ వచ్చిందో చూడండి. 5 ఆఫ్ కప్స్. తను అర్థం కావటం లేదు నిజంగానే మిమ్మల్ని చేరడానికి. తను కన్ఫ్యూజ్లో ఉన్నారు. అగైన్ ఇక్కడ ఏంటి అంటే తను ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. హెల్త్ పర్పస్ కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది. అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు. వే అనేది వెతుకుతూ ఉన్నారు. దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ అని తనకి బాగా అర్థమైంది. ఎందుకంటే ఇంకా ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే ఇంకా మీరు ముఖం మీద డోర్ వేస్తారనేసి వాళ్ళకి బాగా అర్థమైపోయింది అనమాట. అందుకు మన కలయిక మళ్ళీ బాధను కలిగిస్తుందేమో అని భయం వేస్తుంది అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళు మాత్రం మీకు ఏది ఒకటి చెప్తే 9 విషయాలు దాచిపెట్టిన పర్సన్ మీ పర్సన్. ఇక్కడ ఎవరికి ఈ ఎనర్జీ కనెక్ట్ అవుతుందో మీ పర్సన్, ఇలాంటి పర్సన్ అయితే ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఫస్ట్. అలాంటి పర్సను ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, కానీ
వాళ్ళలో ఉన్న ఫియర్నెస్ వల్ల వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు. మూవ్ ఆలోచనలు మాత్రం మూవ్ అవుతున్నాయి. వాళ్ళు అక్కడి నుంచి మూవ్ కావడానికి వాళ్ళకి భయం వేస్తూ ఉంది. అక్కడ మీరెక్కడ కాదంటారు అన్న కన్ఫ్యూజ్. ఎందుకు అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. వాళ్ళు ఆ పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మీకు ఇచ్చిందే వాళ్ళకి రిటర్న్ యూనివర్స్ ఇచ్చింది కాబట్టి. నేను మీకు మాటలు మాత్రమే చెప్పాను ఇన్ని రోజులు. ఇప్పుడు చేతల్లో చూపించాలి అనుకుంటున్నారంట వాళ్ళు అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలి, లేదు ఈమెయిల్ చేయాలి, లేదా ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని కమ్యూనికేషన్ చెయ్యాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నది. మీకు ఆ విషయాన్ని వాళ్ళు చేరవేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఏ విధంగా అయినా కానీ మీకు చెప్పాలి దాన్ని అని థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా థింక్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళల్లో సంథింగ్ చేంజ్ అనేది వచ్చింది. అది ఆ ఎనర్జీ అనేది ఐ థింక్ మీ నుంచే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మీ పర్సన్ని చేంజ్ చేయటం లేదు అని నాకు ఇక్కడ అనిపిస్తూ ఉంది. చేంజ్ చేస్తున్నన్ని రోజులు వాళ్ళు పారిపోయారు. ఐ థింక్ అలా జరిగినట్లుగా ఉంది. ఇప్పుడు మీరు చేంజ్ చేయటం లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఆ ఎనర్జీ అనేది మీ సైడ్ పుల్ అవుతూ ఉంది. ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యింది తను చేసిన తప్పేంటి, తన చుట్టూ ఉన్న పర్సన్స్ తన గురించి ఏ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, తనని ఏ విధంగా డిక్ చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. అందుకోసమే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతూ ఉన్నారు. తనుకి అర్థమయ్యింది తను ఈ సిచ్యువేషన్ నుంచి దేవుడా నన్ను బయటికి పడేయి అని ప్రేయర్ చేస్తూ ఉన్నారు దేవుని వాళ్ళు. మీకు తెలియకుండా ఎన్నో విషయాలు దాచాను, క్షమించు. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, సేమ్ ఎనర్జీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, దట్ ఈస్ ట్రూ. ఎందుకు అలా చేశారు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల వాళ్ళు మీకు చాలా విషయాలు చెప్పలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల వాళ్ళు మీకు వాళ్ళలో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని తొలగించుకోవడానికి వాళ్ళు చేసిన హై డ్రామాని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు మీకు చెప్పకుండా దాయడం వల్ల తనకి ఏమి ప్లస్ అయింది, ఏమి మైనస్ అయింది అని తనకి బాగా అర్థమైంది. ఎందుకంటే మీకు వాళ్ళు కన్నా చెప్పి ఉంటే మీకు ఇంత ప్రాబ్లం మీరు ఫేస్ చేయరు. ఈ సపరేషన్ అనేది కూడా మీ ఇద్దరికి రాదు అనమాట. అందుకోసం వాళ్ళు అది ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ స్ట్రగుల్ అనేది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు. చూడండి, వాళ్ళ లైఫే వాళ్ళకి చాలా బర్డన్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు నెరవేర్చాల్సి వస్తూ ఉంది. ఆ బరువు బాధ్యతల వల్ల తను ఆ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న పర్సన్స్ వాళ్ళకి హెల్ప్ అనేది చేయటం లేదు. తను ఒంటరిగా కష్టపడాలి. అక్కడ ఉన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయ్యుండొచ్చు, లేకపోతే తనకై తను వెళ్ళి పడ్డ గోతిలో పడ్డ ఆ సిచ్యువేషన్ అయినా అయ్యుండొచ్చు. తనే ఈదాలి ఇప్పుడు. ఇంకా అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. నేను కన్ఫ్యూజ్ అవుతూ నిన్ను బాధకి గురి చేస్తూ ఉన్నా. ఇదే మిస్టేక్ చేయడమే ఇప్పుడు మీకు ఈ సపరేషన్కి కారణం. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తను లైఫ్లో తనకి అనిపిస్తూ ఉంది తనకు ఒంటరిగా పోరాడుతున్నాను, తనకి ఎవరు సపోర్ట్ లేరు అని. కానీ మీ పర్సన్కి అదేం లేదు. తను అలా ఫీల్ అవుతూ ఉన్నారు అంతే. ఎందుకు అంటే మీరు లేకున్నందుకు వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంది. మీరు ఉంటే వాళ్ళకి ఏంటంటే పక్కనే ఒక కొండ ఉంది నాకు అన్న ఫీలింగ్ అనమాట. అంత స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీరు లేనందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ అది వాళ్ళకి రియల్ ఏంటిది అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి వాళ్ళు అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని కూడా పెయిన్కి గురి చేస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు
మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్‌లో వాళ్ళు హోల్డ్ అయి ఉన్నారు. బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడున్న నెగెటివ్ పీపుల్స్ వాళ్ళ ఎనర్జీ ఏంటి అంటే వాళ్ళని హోల్డ్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. వాళ్ళు కావాలనుకుంటే అక్కడి నుంచి మూవ్ అవ్వచ్చు. కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ మీ వరకు ఎక్కడ మూవ్ అవుతుందో అన్న థాట్ కూడా ఉండిండొచ్చు వాళ్ళకి. నేను మీకు చేసిన అన్యాయం నేను తీసుకున్న గుర్తులో నేనే పడేలా చేశాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. బాటమ్ ఆఫ్ ది డేకి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ప్లీజ్ యూనివర్స్ మై చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు అంటే మీకు అన్యాయం చేశాను, మోసం చేశాను, ఇన్ని మాటలు చెప్తున్నా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. తను మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. అర్థమవుతుంది కదా? తనకి అర్థమయ్యింది ఇప్పుడు తను ఏం మిస్టేక్ చేశానో ఆ మిస్టేక్ వల్ల తను ఏం పోగొట్టుకున్నాను అనేది తనకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని కాదు, వద్దు అని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి, మీతోటి రీయూనియన్ కావాలి, మిమ్మల్ని తన పర్సన్ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇదండి వాళ్ళ రీడింగ్. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూసేద్దామా? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. Remain positive. Take action. A year from now, it's up to you. Listen to your intuition. Romance. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో, మీ మనస్సాక్షి, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందో దాన్ని వినండి. అది కరెక్ట్గా చెప్తుంది. తర్వాత మీ ఇష్టం. మీరు ఇంకా దాన్ని అగ్రి చేయకపోతే, లేదు నేను మూర్ఖంగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అంటే అది మీ ఇష్టం. ఇంకా తర్వాత అప్పుడు మీరు ఏ యాక్షన్ అన్నా తీసుకొని మీకు ఏది మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్నెస్ అనేది ఇంకా ఉంది. మీరు నెగిటివ్ థాట్లోనే ఉండిపోవద్దండి. ఇప్పటి నుంచి ఒక 1 year లోపల మీ లైఫ్ అనేది అల్టిమేట్ చేంజ్ అనేది జరగబోతుంది. అది మీ పర్సన్ వల్ల అయిండొచ్చు, లేదు అంటే మీకై మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అయినా కూడా రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏంటి చూద్దాం. ఈ ఆఫ్ 50-50 HNFK ZMT YRUPA. ఇదండి మీ పర్సన్ ఏమైనా అయిండొచ్చు, మీ నేమైనా అయిండొచ్చు, ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా అయిండొచ్చు. ఇక్కడ కప్స్, పెంటికల్స్, వ్యాన్స్, స్వాడ్స్ ఎనర్జీ అన్నీ ఉన్నాయి. కాబట్టి మేషరాశి నుంచి మిథున రాశి వరకు అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ 12 రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. ఎవరికి రిజనేట్ అయితే ఈ పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. మీకు ఎక్కడైనా ఇందులో మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వస్తే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లైమ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూసే అందరికీ పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లో రావాలని మరొక్కసారి నేను ఆశిస్తూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.